బాలానగర్ పిఎస్ పరిధి వినాయక నగర్లోని నివాసం ఉంటున్న మైనర్ బాలిక 5వ తరగతి చదువుకుంటుంది. పొరుగున నివాసం ఉంటున్న క్యాటరింగ్ పనిచేస్తున్న లక్కీ అలియాస్ రాబిన్సన్ ఆ బాలికతో పరిచయం పెంచుకొని 2023 సంవత్సరంలో మాయమాటలు చెప్పి ఇంట్లో డబ్బులు తీసుకురా మనం బయటకు వెళ్దాం ప్రేమ పేరుతో నమ్మించాడు. తన మాటలు నమ్మిన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్కూల్ బ్యాగ్లో బట్టలు సర్దుకుని ఇంట్లో ఉన్న 30,000 రూపాయలు తీసుకుని రావడంతో రాబిన్సన్ ఆ బాలికను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వైజాగ్ తీసుకువెళ్లి అత్యాచారం చేసి 2 రోజుల తర్వాత నగరానికి తీసుకువచ్చి వదిలిన రాబ్సన్ పారిపోయాడు. ఇక బాధిత ఆ బాలిక తండ్రి ఫిర్యాదుతో కిడ్నాప్ అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాబిన్ ఆచూకీకి దర్యాప్తు ప్రారంభించారు. గత 2 సంవత్సరాలుగా రాబిన్సన్ తప్పించుకు తిరుగుతున్నాడు. హాస్పిటల్లో ఉన్న అమ్మమ్మను చూడడానికి వచ్చిన రాబిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు రిమాండ్కు తరలించారు. బాలానగర్ జోన్ లిమిట్స్లో ఉన్న బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడు ఇతను చాలా కాలంగా పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ కేసులో బాలానగర్ ఇన్స్పెక్టర్ అండ్ బాలానగర్ ఏసీపీ గారు ప్రాపర్గా మానిటర్ చేసి ఈ అక్యూజ్ని, ఇతని పేరు రాబిన్సన్, ఇతని వయసు 25 సంవత్సరాలు. ఇతను చేసిన నేరం ఏంటంటే ఒక మైనర్ అమ్మాయిని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళి వైజాగ్లో ఉంచి అక్కడ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు, లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఒరిస్సా కూడా తీసుకెళ్ళినాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టినారు, కిడ్నాప్ కేసు పెట్టినారని తెలుసుకొని మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో వదిలేసి మళ్ళీ పారిపోయినాడు. చాలా కాలంగా ఒక 2 సంవత్సరాలుగా పోలీసులు కళ్ళు గిప్పి తిరుగుతున్నటువంటి ఈ అక్యూజ్ని బాలానగర్ ఏసీపీ గారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బాలానగర్, డిఐ బాలానగర్ అండ్ టీమ్ వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా అమ్మాయిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో పిఎస్ఐ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేసినాడు. సో ఐ అప్రిషియేట్ హిమ్. సో ఇప్పుడు ఈ నిందితుడిని మనం రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. సో ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన పోలీసులను కూడా అభినందిస్తూ ఉన్నాం.